హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 120 గ్రామర్ రూల్స్లో నుంచి 34th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 to 33rd వరకు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. సో ముందు ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, రూల్ నెంబర్ 34. ఇక్కడ ఉన్న వర్డ్స్ చూడండి. ఫస్ట్ డిస్టెన్స్, అమౌంట్, స్పీడ్, వెయిట్, హైట్. డిస్టెన్స్, అమౌంట్, స్పీడ్, వెయిట్, హైట్. ఇలాగా వీటి గురించి మాట్లాడేటప్పుడు వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి అంటే మనకు సింగులర్ వర్బ్, సింగులర్గా మాట్లాడినప్పుడు సింగులరు, ప్లూరల్గా మాట్లాడినప్పుడు ప్లూరల్గా ఉండాలి. ఓకేనా? వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి అంటే సింగులర్ అండ్ ప్లూరల్లో ఉంటుంది. అది ఏ దాని మీద బేస్ అవుతుంది అంటే ఇచ్చిన సెంటెన్స్ని బట్టి ఉంటుంది. ఓకేనా? ఇది సింగులరా ప్లూరలా అని. ఓకే, మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూడండి. హీ వాక్ 2 kilometers ఆన్ ఫుట్. ఇక్కడ వర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది? ప్లూరల్ ఫామ్లో ఉంటుంది వర్బ్. ఎందుకంటే అక్కడ 2 kilometers అని అన్నారు. ఈ 2 kilometers అంటే అక్కడ ప్లూరల్. వర్బ్ ఏం రావాలి? అక్కడ వాక్ అనేది, వాక్ అనేది ఉంటుంది, వాక్స్ అని ఉండాలి, ప్లూరల్. హీ వాక్స్ 2 kilometers ఆన్ ఫుట్. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. 20, ఇది 20 చూడండి. 20 miles నీడ్ టు బీ కవర్డ్ పార్ట్లీ ఆన్ ఫుట్ అండ్ బై కార్. ఇక్కడ వర్బ్ ఏ ఫామ్లో ఉంది? ప్లూరల్లో ఉంది. ఎందుకు ప్లూరల్? అక్కడ మనకు నెంబర్ ఇచ్చినది 20 అని అన్నారు. సో మైల్స్ అంటే డిస్టెన్స్ని గురించి చెప్తున్నారు అక్కడ. సో 20 miles, అక్కడ ప్లూరల్ వర్బ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఎర్రర్ అంటూ ఏది లేదు. సో అందుకని నో ఎర్రర్. 6,000 rupees were spent on clothes. 6,000 rupees spent అంటే ఆల్రెడీ కంప్లీట్ అయినది, అది పాస్ట్. ఇక్కడ వర్ ఉంటుందా? వర్ ఉండకూడదు. ఇక్కడ ఏం రావాలి? వాజ్ ఉండాలి. ఎందుకు వాజ్ అంటే అక్కడ స్పెంట్ అంటే ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు, వాళ్ళు క్లాత్కి ఖర్చు పెట్టేశారు. సో ఎదిగాక ప్లూరల్, ఇది వర్బ్ ఫామ్ కూడా కరెక్ట్గానే ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే వర్ అనేది రాకూడదు, వాజ్ రావాలి. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఓకేనా? సో ఇవే కాదు, నేను మోర్ ఎగ్జాంపుల్స్ కూడా డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. ప్రాక్టీస్ చేయండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏదైనా కానీ వర్బ్ ఏదాని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇచ్చిన సెంటెన్స్ అంటే అది డిస్టెన్స్ కానీ అమౌంట్ కానీ సింగులర్ గురించి మాట్లాడుతున్నారో ప్లూరల్ గురించి మాట్లాడుతున్నారో బట్టి మనకు వర్బ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.